నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండం వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియలు పరిచయం నుంచి నవల అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నవల అంటే ఒక వచన ప్రక్రియకు సంబంధించింది. ఇది ఆధునిక వచన ప్రక్రియ రూపం. కథ, కథానిక, నవల అనేటటువంటివి కూడా వచన ప్రక్రియ రూపంలో ఉన్నటువంటి వివిధ సాహిత్య రూపాలు. కథను ఒక రకంగా రాస్తాం, కథానికను ఒక రకంగా రాస్తాం, నవల అనేటటువంటిది ఒక రకంగా రాస్తాం. కానీ మూడింటిని కూడా వచన రూపంలోనే రాస్తామన్నమాట. అంటే కథ అనేటటువంటిది అంశం పరంగా చిన్నగా ఉంటుంది, కథానిక అనేటటువంటిది అంశం పరంగా కొంచెం పెద్దగా ఉంటుంది, నవల అంటే ఈ రెండిటి కంటే పెద్దగా ఉంటుంది. కథ, కథానికని మనం ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని అంటాం, అంటే చిన్నగా ఉండేటటువంటి కథలు. కానీ నావెల్ అనేటటువంటిది విస్తృత రూపంలో ఉండేటటువంటి ఇది ఆధునిక వచన ప్రక్రియ రూపం. ఇంగ్లీష్లో మనం నావెల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. నవల యొక్క ఉద్దేశం ఏంటి, నవల యొక్క పరిచయం, నవలను ఎట్లా రాయాలి, నవలకు సంబంధించినటువంటి వివిధ అన్ని అంశాలను కూడా వివరించుకునే విధంగా ఒక ఎగ్జాంపుల్స్తో వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రాసినటువంటి ప్రజల మనిషి నవల ఆధారంగా నవల యొక్క పరిచయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లెసన్ అనేటటువంటిది మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రాసినటువంటి ప్రజల మనిషి ఆధారంగా నవల యొక్క లక్షణాలను తెలపండి అని చెప్పి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నవల అనేటటువంటిది ఒక ఆధునిక వచన ప్రక్రియ. దీనికి ఏ ఛందస్సు, అలంకారాలు, కట్టుబాట్లు ఇట్లా రాయాలనేటటువంటిది ఏముండదు. మానవ జీవితానికి దగ్గరగా, మానవ జీవితంలో ఉన్నటువంటి వివిధ చేష్టలకు దగ్గరగా, వాస్తవికత ప్రపంచానికి దగ్గరగా విస్తృతమైన అంశాలతో చాలా పెద్దగా రాసేటటువంటి దాన్ని మనం నవల అని చెప్పి అంటాం. ఒక చరిత్రను నవలగా చేయొచ్చు, ఒక వ్యక్తి కథను నవలగా చేయొచ్చు, సామాజిక అంశాలను నవలగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా కథలన్నీ కూడా నవలలుగా చెప్పొచ్చు. నవలల నుంచి సినిమాలు తీసిన స్టోరీలు చాలా ఉంటాయన్నమాట. సో క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఇటాలియన్ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ఈ వచన రూపంలో పెద్దగా రాసేటటువంటి కథలు నవల రూపానికి సంబంధించినటువంటివి రావడం జరిగింది. నావెల్లా అనేటటువంటి ఇటలీ పదం నుంచి నవల అనేటటువంటిది ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో నావెల్ అని చెప్పి పిలుస్తారు. గోపాలకృష్ణమ శెట్టి అని చెప్పి 1872 సంవత్సరంలో శ్రీ రంగరాజ చరిత్రను తెలుగులో రాయడం జరిగింది. ఇది మొదటిసారిగా నవల రూపంలో ఉన్నటువంటి అంశం, కానీ నవల అని చెప్పి పేరేం పెట్టలేదు. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి రాజశేఖర చరిత్ర అనేటటువంటిది వచన ప్రబంధంగా వారు పేర్కొన్నారు. కానీ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు రాజశేఖర చరిత్రను నవల అని చెప్పి సంబోధించడం జరిగింది. ఎట్లాగో ఇంగ్లీష్లో నావెల్ అనే పిలుస్తారు కాబట్టి తెలుగులో కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి పిలిచిన తర్వాత నవల అని చెప్పినటువంటి పదం సుస్థిరమైనటువంటిది. అయితే భారతీయ భాషల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కన్నడ, మరాఠీ భాషలో కాదంబరి, తెలుగులో నవల, గుజరాతీలో నవల్ కథ, ఆ తర్వాత అస్సామీ, పంజాబీ, హిందీలో ఉపన్యాసం అని చెప్పి, తమిళ్లో పుదియా అని చెప్పి ఒక ఆధునికమైనటువంటి సాహిత్య రూపం కాబట్టి వివిధ భాషల్లో వివిధ పేర్లను వాళ్ళకు తగ్గట్లు వాళ్ళు పిలుచుకున్నారన్నమాట. నవల అంటే ఏమిటి, నవల యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటి దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి ఇంగ్లీష్ సాహిత్యంలోను, తెలుగు సాహిత్యంలోను. కానీ మీరు ఎగ్జామ్లో వాటన్నిటిని పెద్దగా మెన్షన్ చేస్తూ వివరంగా రాయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ హెడ్డింగులు పెడితే సరిపోతుంది. ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ ఇండెక్స్ వాళ్ళు నిర్వచించడం జరిగింది. రాల్ఫ్ జేబీ పిస్లీ, హెచ్జే వెల్స్, సోమర్సెట్ మామ్ వీళ్ళు కూడా నవలకు సంబంధించినటువంటి నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. తెలుగు భాషలో మొదలి నాగభూషణ శర్మ గారు గద్య ప్రబంధమే నవల అని చెప్పి వివరించడం జరిగింది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కొంత వాస్తవికత ప్రపంచానికి దగ్గరగా ఉన్నటువంటి వచన సాహిత్య ప్రక్రియనే నవల అని చెప్పి వివరించడం జరిగింది. పుల్లబొట్ల వెంకటేశ్వర్లు గారు గద్య రూప కథా సాహిత్యమే నవల అని చెప్పి వివరించడం జరిగింది. అసలు నవల లక్షణాలు ఏంటో ప్రజల మనిషి నవల ఆధారంగా ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఏ క్వశ్చన్ కూడా ప్రజల మనిషి నవల ఆధారంగా నవల యొక్క లక్షణాలను వివరించండి అని చెప్పి క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో ఉన్నటువంటి ఏ పుస్తకాలను చదివినా, యూట్యూబ్లో ఏ వీడియో చూసినా సరే నవల మీద, ప్రజల మనిషి నవల మీద ఎటువంటి అవగాహన అనేటటువంటిది రాదు. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రాసినటువంటి ప్రజల మనిషి ఒరిజినల్ పుస్తకాన్ని చదివిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు షార్ట్ అండ్ స్వీట్గా మరియు ఏ పాయింట్ని వదలకుండా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. నవలకు సంబంధించినటువంటి అంశాలను మీకు డీకోడ్ చేస్తూ ఎక్కడికక్కడ
పట్టికోట ఆళ్వార్ స్వామి గారు రచించినటువంటి ప్రజల మనిషి నవల గురించి చర్చించుకుందాం. ఇది వాడుక భాషలో రచించినటువంటి రచన అని చెప్పుకోవచ్చు. 1952 సంవత్సరంలో వట్టికోట ఆళ్వార్ స్వామి గారు దీన్ని రచించడం జరిగింది. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు జైలు జీవితం, ప్రజల మనిషి, గంగు అనేటటువంటి రచనలు కూడా చేయడం జరిగింది. ఆంధ్ర మహాసభల్లో, గ్రంథాలయోద్యమాల్లో, దేశోద్ధారక గ్రంథమాలయోద్యమంలో విస్తృతంగా కృషి చేసిండు. గ్రంథాలయాలకు సంబంధించి అనేక పనులు చేసిండు. జైలు జీవితాలను అనుభవించిండు. తెలంగాణ సాంస్కృతిక జీవన ఉద్యమాలకు సంబంధించి, సాయుధ ఉద్యమాలకు సంబంధించి నిరంకుశత్వ పాలనను ఎదిరించినటువంటి వ్యక్తి వట్టికోట ఆళ్వార్ స్వామి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశం 1952లో రాసినటువంటి ప్రజల మనిషి నవల. ఈ నవల 1930 నుంచి 35 టైం పీరియడ్కు సంబంధించినటువంటి నవల. అయితే ఇది 1928 నుంచి 38 మధ్యకాలంలో జరిగినటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడే ముందు, ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విశేషాలను తెలపడం జరుగుతుంది. ప్రస్తుత నవల నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి తాలూకా దిమ్మగూడెం అనేటటువంటి గ్రామంలో ఒక దొర పట్వారిగిరి చేస్తున్నటువంటి రాంభూపాల్ రావు అనేటటువంటి వ్యక్తికి అతని యొక్క ఆకృత్యాలను తెలపడం జరుగుతుంది. ఈ నవలలో రాంభూపాల్ రావు పట్వారిగిరిగా చేస్తూ గ్రామస్తులను పీడించేటటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. తన బిడ్డ ఇంటికి వచ్చి మళ్ళీ అత్తారింటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవుని అరణంగా ఇవ్వడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి కోటయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క ఆవుని అపహరించుకొని తన బిడ్డకు అరణంగా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక గడిల పాలన. గడిలో అంటే ఇల్లులు, అరణంగా అంటే కట్నంగా తన బిడ్డకు ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ గ్రామంలో దౌర్జన్యంగా కోటయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క ఆవుని అపహరించి తన బిడ్డకు ఇవ్వడం జరిగింది. కోటయ్య కొడుకు, కోటయ్య భార్య అన్నమ్మ, కొడుకు కొమరయ్య ఇద్దరు కూడా దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేద్దామంటని అనుకొని పోరాటాలు చేస్తున్నా సరే కోటయ్య దొరతో మనకెందుకు లే అని చెప్పి కోటయ్య వాళ్ళని వారించడం ఈ విధంగా జరుగుతుంది. కోటయ్య కొడుకు కొమరయ్య అనేటటువంటి వ్యక్తి యువకుడు, దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ వట్టికోట ఆళ్వార్ స్వామి గారు నవలను ఎట్లా చిత్రీకరించిండు, కథ ప్రారంభం ఎట్లా జరుగుతుందంటే ఈ నవలలో కోటయ్య యొక్క ఆవుని అపహరించుకున్నాడు కదా, ఇక్కడ కోటయ్య పాత్ర ద్వారానే కోటయ్య కొడుకు తిరుగుబాటు అంశాలు లేవనెత్తుతూ కోటయ్య వర్షం వెలువడిన తర్వాత ఉదయం తన ఎద్దుని ఆవుని చేను దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టేసి వాటికి గడ్డి వేస్తే కేవలం ఎద్దు మాత్రమే తింటుంది, ఆవుని ఎద్దు తిననిస్తలేదు. ఎద్దు బలంగా ఉంది, దాన్ని పొడుస్తుంది ఆవుని. ఈ విధంగా పాత్ర చిత్రణం చేస్తూ రాంభూపాల్ రావు యొక్క ఆకృత్యాలను వివరించడానికి వట్టికోట ఆళ్వార్ స్వామి గారు ఏం చెప్తున్నారంటే, ఎద్దు పాలకుండ్లాక భూస్వామి లెక్క ఉండి తనకు హక్కున్నా సరే ఆవు తినలేకపోతుంది కదా, ప్రజలు కూడా అంతే కదా, పాలకుల శ్రమదోపిడి చేస్తున్నారు కదా, శ్రామికుల తిరుగుబాటు అంశాన్ని లేవనెత్తే విధంగా ఈ నవలను రాయడం జరిగింది. రాంభూపాల్ రావు ఇంట్లో ఆండాలమ్మ రంగనాథాచార్యులు అనేటటువంటి దంపతులు విస్తరాకులు కుడుతూ ఆ ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. అయితే వాళ్లకు వెంకటాచార్యులు, కంఠీరవం అనేటటువంటి కొడుకులు ఉండడం జరిగింది. వెంకటాచార్యులు అనేటటువంటి వ్యక్తి రాంభూపాల్ రావు వద్ద తొత్తుగా ఉండేటటువంటి వ్యక్తి, ఏది డబ్బులు ఇస్తానంటే ఏం పని అయినా చేసేటటువంటి వ్యక్తి. రాంభూపాల్ రావుకు దొంగ సాక్ష్యాలు చెప్పేటటువంటి వ్యక్తి వెంకటాచార్యులు అని చెప్పుకోవచ్చు. కోటయ్య సాగు చేస్తున్నటువంటి భూమి అనేటటువంటిది అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు అనేటటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిది. అతను వేరే ఊర్లో బతుకుతున్నాడు. అయితే అతనికి సంబంధించినటువంటి భూమిని ఈ వెంకటాచార్యులు భూమిగా చిత్రీకరించి రాంభూపాల్ రావు వెంకటాచార్యుల చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి కోటయ్య వద్దకు వెళ్ళి ఆ భూమిని అపహరించుకున్నాడు. తోటల భూమి, బావిని, అట్లాగే ఆవులను మొత్తం అపహరించుకున్నాడు అనేటటువంటి టాపిక్ గుర్తుంచుకోగలరు. ఇక చిన్న కొడుకు ఈ ఆండాలమ్మ రంగనాథాచార్యుల చిన్న కొడుకు ఎవరైతే కంఠీరవం ఉన్నాడో, పెద్ద కొడుకేమో దుర్మార్గుడు రాంభూపాల్ రావు దొర వద్ద పనిచేస్తాడు. కంఠీరవం మాత్రం ఒక ముస్లిం పంతుల వద్ద చదువుకునేవాడు. బషీర్ అనేటటువంటి స్నేహితుడు అతనికి ఉండేవాడు. ఆ ముస్లిం పంతులు వేరే ఊరికి బదిలీ కావడం చేత తన తండ్రి రంగనాథాచార్యుల పరిచయాల చేత అతను చదువుకుంటుండేవాడు అనమాట. ఇలా కంఠీరవం చదువు డిపార్ట్మెంట్లో ఉండి విద్యను చదువుతున్నటువంటి వ్యక్తి తన అన్న అయినటువంటి వెంకటాచార్యులు దుర్మార్గునిలాగా ఉండి రాంభూపాల్ రావు వద్ద పనిచేస్తూ తొత్తులాగా పనిచేస్తున్నాడు అనమాట. ఇక వెంకటాచార్యుల ఆకృత్యాలు కూడా ఎక్కువైనాయి రాంభూపాల్ రావు వద్ద. ఆ వెంకటాచార్యులు తల్లిదండ్రులను కొట్టడానికి వెళ్ళినప్పుడు, కంఠీరవం వాళ్ళ నాపడానికి వెళ్ళినప్పుడు కంఠీరవాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే కంఠీరవం నిజామాబాద్లోకి వెళ్ళి చదువుకుంటున్నాడనమాట. ఇక్కడ కోటయ్య కొడుకు కుమరయ్య ఎవరైతే ఉన్నాడో యువకుడు, అతను కూడా దొరకు తిరుగుబాటు చేసేటటువంటి వ్యక్తి. అట్లా ఈ కంఠీరవం కూడా దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా పరస్పరము చర్చలతో ద్వారా, ఉత్తరాల ద్వారా వీళ్ళిద్దరు సత్సంబంధాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఇక అదే గ్రామంలో ఎవరైతే రాంభూపాల్ రావు దొర యొక్క
గుమస్తా ఒక వ్యక్తి హైదర్ అలీ అనేటటువంటి వ్యక్తి అంజుమాన్ ఇత్తెహాదుల్ సంస్థ ద్వారా, అంజుమాన్ ఇత్తెహాదుల్ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ హైదర్ అలీ అనేటటువంటి వ్యక్తి దళితులను ఇస్లాం మతంలోకి మార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఈ వాళ్ళని అందరినీ ఇస్లాం మతంలోకి, తక్కువ కులస్తులను అందరినీ ఇస్లాంలోకి మార్చేటటువంటి ఈ సమాచారాన్ని కొమురయ్య కంఠీరవం నిజామాబాద్లో ఉంది కదా, నిజామాబాద్కు పంపిస్తే కంఠీరవం వచ్చి దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే కొమురయ్య మీద, కంఠీరవం మీద కేసు వేస్తానంటే కంఠీరవానికి 2.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది ఖమ్మం మెజిస్ట్రేట్. ఆ విధంగా ఈ వీళ్ళకు కోర్టు కేసులు, ఆ విధంగా కంఠీరవం అనేటటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు, కొమురయ్య అనేటటువంటి వ్యక్తి పూచీకత్తు ద్వారా బయట ఉన్నాడు అనమాట. వీళ్ళందరికీ మొత్తానికి తెలుసు, కొమురయ్యకు, ఆ గ్రామ ప్రజలకు, అట్లాగే ఎవరైతే కంఠీరవానికి, కంఠీరవం దోస్త్ అయినటువంటి బషీర్కు, వీళ్ళందరికీ కూడా రాంభూపాలరావు దుర్మార్గుడు, ప్రజల భూములను అపహరిస్తున్నాడు, అతనికి తొత్తు లేక వెంకటాచార్యులు పనిచేస్తున్నాడు, దొంగ సాక్ష్యాలు చెప్తున్నాడు అని అందరికీ కూడా తెలుసు అనమాట. తెలిసిన తర్వాత ఈ అంజుమాన్ ఇత్తెహాదుల్ సంస్థని వ్యతిరేకం చేసిన తర్వాత కంఠీరవం జైల్లోకి వెళ్ళిన అనమాట. ఇక ఆ గ్రామంలో రాంభూపాలరావుకు వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు లేరు కాబట్టి ఆ ఊరి చింతల చెరువు అనేటటువంటి చెరువుని ఆ రాజు పెట్టి ఎవరికి వేలంపాటలోకి వీలు లేకుండా తను మాత్రమే పొందేటట్లు రాంభూపాలరావు ఆ చెరువుని పొంది, ఆ చెరువు లోపల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని నాగళ్లతో దున్నితే ఆ గ్రామ ప్రజలంతా నాగళ్లను తీసేసి ఆ దొరకు ఊరుకు ఊరే పోరాటం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా కంఠీరవము, కొమురయ్య అనేటటువంటి యువకుల యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి స్ఫూర్తి. వాళ్ళు ఇంతకుముందు ఆ ఇత్తెహాదుల్ సంస్థకు, అంజుమాన్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలుకు కంఠీరవం పోయిండు, పూచీకత్తు మీద కొమురయ్య ఉండు. వాళ్ళు చూపినటువంటి పోరాట స్ఫూర్తి ద్వారా ఊరే ఆ చింతల చెరువుకు అరాజు వేలంపాటల్లో దొంగ లెక్కల అపహరించుకొని రాంభూపాలరావు సాగు చేస్తుంటే ఆ చెరువు శిఖాన్ని, ఆ భూమిని కాపాడుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ విధంగా చింతల చెరువుని కాపాడుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత కంఠీరవం తిరిగి వచ్చిన తర్వాత కొమురయ్య వాళ్ళు సాగు చేస్తున్నటువంటి, ఎవరైతే కోటయ్య ఉంటాడు కదా, కొమురయ్య తండ్రి కోటయ్య సాగు చేస్తున్నటువంటి భూమి ఆ ఊరికి చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబీకుడు వెంకటేశ్వరరావు దాన్ని తెలుసుకొని ఆ వెంకటేశ్వరరావుని పిలిపించి అతని చేత నిజమైన సాక్ష్యం చెప్పించి ఆ రాంభూపాలరావు దొరని దొంగ మనీ ల్యాండరింగ్ కేసులో ఫోర్జరీ చేసిండని చెప్పి నిజమైన సాక్ష్యాలు చెప్పించి అతన్ని జైలుకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జైలుకు పంపించే క్రమంలో ఆర్య సమాజానికి సంబంధించినటువంటి విజయదేవ్ అనేటటువంటి వ్యక్తి, ఈ కంఠీరవానికి చిన్నప్పుడు విద్యలు నేర్పించినటువంటి గురువులలో ఒక వ్యక్తి అయినటువంటి పరంధామయ్య, వీళ్ళంతా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఇది బ్రీఫ్గా ప్రజల మనిషికి సంబంధించినటువంటి నవల. ఇందులో కోటయ్య, అన్నమ్మ దంపతులకు కొమరయ్య అనేటటువంటి కొడుకున్నాడు, వాళ్ళ భూమిని అపహరించిండు రాంభూపాలరావు. అట్లాగే ఆండాలమ్మ రంగనాథాచార్యుల దంపతులకు వెంకటాచార్యులు, కంఠీరవం అనేటటువంటి కొడుకులు ఉన్నారు. అందులో వెంకటాచార్యులు తొత్తు రాంభూపాలరావుకు దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు. కంఠీరవం మాత్రం శ్రామికుల పక్షాన, కొమురయ్యకు భూమిని మళ్ళీ ఇప్పించే పక్షాన ఆ ఊరిని ఐక్యమత్యం చేసి ఆ ఊరి యొక్క భావజాలాన్ని దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనేటటువంటి అంశాన్ని లేవనెత్తుతూ సామూహిక పంక్తి భోజనాలు ఈ విధంగా ఏర్పాటు చేసి ఒక బ్రాహ్మణ కుటుంబీకుడైనటువంటి వెంకటేశ్వరరావు భూమిని దొంగ సాక్ష్యాల ద్వారా కోటయ్య నుంచి అపహరించిండ్రని చెప్పి రాంభూపాలరావు మీద కేసు వేయించడం, రాంభూపాలరావుని జైలుకి పంపించడం. ఇక్కడ కోటయ్య అనేటటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు అనేటటువంటి పర్సన్ యొక్క భూమిని కౌలుకు చేస్తుందని గుర్తించుకోగలరు. ఈ ప్రజల మనిషి నవలకు సంబంధించినటువంటి పరిచయాన్ని తెలుసుకున్నాం కదా మనం. ఇందులో నుంచి లక్షణాలను చర్చించుకుందాం. వ్యవహారిక వచనం అనేటటువంటి లక్షణం ఈ నవలలో ఎట్లుందంటే, ఇది ఒక వాడుక భాషలో ఉంది. వ్యవహారికం అనేటటువంటిది వాడుక భాష. తెలంగాణ మాండలిక పద ప్రయోగాలు, అరకలు దున్నిండ్రు, భూపాలరావు ఆకృత్యాలు, భూమిని ఆక్రమించిండు, అట్లాగే ఎద్దులను ఆక్రమించిండు, ఆవులను ఆక్రమించిండు అనేటటువంటి సంఘటనలు, గ్రామ ప్రజల్ని తీవ్రమైన చిత్రహింసలు పెట్టిండు అనేటటువంటిది అంతా కూడా వ్యవహారిక వచనం లోపల తెలంగాణ వాడుక భాషలో ఉందని చెప్పుకోవచ్చు. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు భాషా శైలి వాడుక భాషలో రాసిండు. ఇది వ్యవహారిక వచనం. ఇక వస్తువు ఎట్లా తీసుకున్నాడు ఈ నవల నుంచి, ప్రజల మనిషి నవల నుంచి ఎట్లా తీసుకున్నాడు? ఏ రచయిత అయినా, ఏ వ్యక్తి అయినా, కథ రాసేటటువంటి వ్యక్తి అయినా, పద్యం రాసేటటువంటి వ్యక్తి అయినా ఒక రాయాలనుకునేటటువంటి అంశాన్ని ఆలోచనతోనూ అన్వేషణతోనూ, కొంతమంది ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి కవులు ఎట్లా తీసుకున్నారు, పురాణాలు, ఇతిహాసాలు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, ఏదైనా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి అంశాన్ని తీసుకుంటున్నారు.
అంటున్నారు. ఆ విధంగా ప్రజల మనిషి ఆల్వారు స్వామి ఎట్లా తీసుకున్నాడు, తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనంలో భాగంగా దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపిస్తూ తెలంగాణ వైతాళికుడుగా గుర్తింపు పొందుతూ ప్రజల మనిషిగా ఆ 1935 నుంచి 40 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి జీవనం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది. ఇక ప్రజల మనిషి నవల నుంచి ఇతివృత్తం అనేటటువంటి లక్షణాన్ని చర్చించుకుంటే, నవలకు వస్తువును, థీమ్ను ఇతివృత్తం అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా రాయాలనుకునేటటువంటి అంశాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మనం రాయాలనుకుంటున్నాం కదా, అది ఒక వ్యక్తి జీవిత చరిత్రను రాస్తే అది జీవిత కథ అవుతుంది. ఆ విధంగా నవలని ఒక అంశాన్ని సామాజిక స్పృహ కలిగే విధంగా రాసే విధంగా, అందులో ఉత్సుకతని, సంఘర్షణని, ఇతివృత్తానికి జీవం పోసే విధంగా ఒక కథాగమనం ఎట్లుండాలి అనేటటువంటి దాంట్లో కథానాయకుడు కంఠీరవము, అతను జైలు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు, అంటే 2.5 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిండు కదా, అంజుమాన్ ఇత్యాదుల సంస్థని వ్యతిరేకంగా చేసి అది ఆ విధమైనటువంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ నవలను రాసిండని చెప్పుకోవచ్చు. ఇంకా పాత్ర చిత్రణ ఎట్లా ఉంది, ఈ నవలల్లో పాత్రలు అనేటటువంటివి ఎట్లా ఉన్నాయి అంటే, కొమురయ్య అట్లాగే ఈ కంఠీరవం అనేటటువంటి యువకులు సమాజంలో దొరల పెత్తనాన్ని వ్యతిరేకించే విధంగా ప్రజల మనిషి నవలలో ఆ పాత్రలు అనేటటువంటి దొరలను ప్రశ్నించడం, ఎదురు తిరగడము ఇట్లాంటివి ఉండడం జరిగింది. ప్రతినాయకుడు విలన్గా ఉన్నటువంటి వ్యక్తి రక్తిగా ఉంటుంది కాబట్టి ఇందులో పూర్తిగా దొర యొక్క రాంభూపాలరావు యొక్క ఆకృత్యాలను చెప్పేటట్లు పాత్ర చిత్రణ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఆండాలమ్మ, వెంకటాచార్యులు, అట్లాగే రంగనాథాచార్యులు, వీళ్ళందరిలో మొత్తము వెంకటాచార్యులు, రాంభూపాలరావు ఇద్దరు మాత్రమే దుర్మార్గులుగా చెప్పడం జరిగింది. అట్లాగే కంఠీరవం దోస్తు బషీరు, అట్లాగే ఎవరైతే ఈ కొమురయ్య, వీళ్ళంతా యువకులుగా ఉండి ఆర్య సమాజపు సంబంధించినటువంటి విజయదేవ్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళందరూ సమాజానికి హితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సన్నివేశ చిత్రణ అనేటటువంటి లక్షణాన్ని చర్చించుకుంటే, సన్నివేశం ఎట్లుంది, ఆసక్తిదాయకంగా సన్నివేశాలని చెప్తూ కొమురయ్య భూమి ఆక్రమిస్తున్నప్పుడు కొమురయ్య దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, దిమ్మగూడెంలో చింతల చెరువు వేలాన్ని రహస్యంగా వేసుకున్నప్పుడు ఆ సన్నివేశం ఒకటి. ఇక్కడ సన్నివేశ చిత్రణ అంటే ఆ సీన్, దొర ఆవుని అపహరించుడు ఒక సీన్, చింతల చెరువుని ఆక్రమించుకున్నాడు ఒక సీన్, కంఠీరవము అంజుమాన్ ఇత్యాదుల సంస్థని హైదరాలీని ప్రశ్నించి జైలుకు పోయిన ఒక సీన్, ఇవన్నీ కూడా సన్నివేశ చిత్రణగా గుర్తించుకోగలరు. సంభాషణలు ఎట్లున్నాయి, సంభాషణలు నార్మల్గా దొరది ఎట్లుంది, పెత్తనంగా ఉంది. అంజుమాన్ సంస్థ నాయకుడు ఎవరు, ఈ హైదరాలీ హరిజనులు, దళితులైనటువంటి పేద వర్గాలు, నిమ్న కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులని మతం మార్పి ఇస్లాం మతంలోకి తీసుకెళ్లేటటువంటి ఆ కాన్సెప్ట్గా మాటలు ఉన్నాయన్నమాట. వాడుక భాషలో ఇది అనేటటువంటి ఇది ప్రతి పదం కూడా కొమురయ్య ప్రశ్నలతో ప్రారంభమై, అట్లాగే కోటయ్య జరిపేటటువంటి సంభాషణ ఎట్లుంటుంది, పోతే పోన్లే దొరనే వ్యతిరేకిస్తే మనం ఎట్లా బ్రతకగలుగుతాం అనేటటువంటి సంభాషణలుగా ఉండడం జరిగింది. వాతావరణం నేపథ్యం ఎట్లుందంటే, ఇది పూర్తిగా హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో అప్పుడు దౌర్జన్యంగా ఎట్లా భూములని ఆక్రమించే వాళ్ళు దొరలు, భూస్వాములు అనేటటువంటి అంశంగా ఉండడం జరిగింది. ఇక ఇందులో ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి అంశాలని మనం చర్చించుకుంటున్నాం కదా. సన్నివేశ చిత్రాలకు సంబంధించినటువంటి వాతావరణంలో కంఠీరవం నిజామాబాద్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు అక్కడ పుస్తకాల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే అతను అంజుమాన్ సంస్థను వ్యతిరేకించి జైలుకి వెళ్ళినప్పుడు జైలు సంస్థలకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. నవల ప్రారంభము ముగింపుకు సంబంధించి ఇందులో నవల అయినా కథ అయినా చురకలతో కొంచెము పాఠకులను ఆనందింపజేస్తూ అట్లాగే ఆలోచింపజేసే విధంగా ఉంటేనంటే నవల ప్రారంభం కానీ ముగింపు కానీ ఆలోచన చేసే విధంగా, తర్వాత ఏముంటుంది అనేటటువంటి తెలుసుకునేటటువంటి విధానాలు ఉండే విధంగా రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసుకోవాలన్న అంశము ఉత్సాహమే నవల అని చెప్పి నిర్వచించడం జరిగింది. ఒక కథని అంటే నవలలో ఉన్నటువంటి కథ థీమ్ని ఎట్లా ప్రారంభించిండు, ఎత్తుగడ ఎట్లా ఉంది అంటే, మొదట అక్కడ ఎద్దులు ఆవుని తీసుకెళ్ళి పొలం కాడ కట్టినప్పుడు రెండుటికి తినే హక్కున్నా సరే ఆవుని తినియకుండా ఎద్దు మాత్రమే బలంగా ఉన్నందుకు మాత్రమే ఆ ఎద్దు మాత్రమే తింటుందని ప్రజల మనిషి నవలలో పట్టికోట ఆళ్వార్ స్వామి గారు ప్రారంభంలోనే పాలకులు శ్రమ దోపిడీని చేస్తున్నారు, ప్రజలు తిరుగుబాటులోకి వెళ్ళాలి అనేటటువంటి అంశంగా చెప్పడం జరిగింది. ఇక ముగింపు ఎట్లా ఉందంటే, ముగింపు అనేటటువంటిది ప్రజల మనిషి నవలలో పూర్తిగా ఆ గ్రంథాలయోద్యమాలు అవన్నీ చేసి ఎవరైతే కొమురము, అట్లాగే కంఠీరవము, బషీరు, వాసుదేవు వీళ్ళంతా వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళంతా సమాజానికి కోసం హితం చేయాలనుకునేటటువంటి ఈ వ్యక్తులంతా కూడా ఎంత పోరాటాలు చేసినా సరే, ఆ వ్యక్తిని రాంభూపాలరావుని జైలుకు పంపించినా సరే, ఆ వ్యక్తి జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత
తర్వాత మళ్ళీ అధికార పక్షంలో ఉండి గ్రంథాలయ ఉద్యమాన్ని మూతపడేటట్లు చేసి వీళ్ళందరిని అణిచేటట్లు చేసి అతను మళ్ళీ తన ఆకృత్యాలు చేస్తున్నట్లు ఈ నవల ఎండ్ కావడం జరుగుతుంది. ఒక ఓపెన్ ఎండింగ్ అనేది జరిగింది. కానీ వట్టికోట ఆళ్వార్ స్వామి గారి చమత్కారం ఎట్లా ఉందంటే ఈ నవలను చదివిన తర్వాత దొరలకు మనం వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి, దొర ఆకృత్యాలను మనం ప్రశ్నించాలి అనేటటువంటి ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం ద్వారా పాఠకులు చదువుకునే విధంగా, పాఠకులు ఎక్కువ ఆలోచించే విధంగా ఈ నవలని ఎండ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రజల మనిషి నవల, నవలకు సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి ఈ నవలలో నిర్వచనాలకు సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు నేమ్స్ రాయండి. అట్లా వ్యవహారిక వచనము, వస్తువు, ఇతివృత్తం, పాత్ర చిత్రణ, సన్నివేశ చిత్రణ, సంభాషణలు, వాతావరణ చిత్రణ, నవల ప్రారంభము, ముగింపు ఎట్లా ఉంది ప్రజల మనిషి జీవితంలో, అక్కడ ఆ నవలలో కంఠీరవము, కొమురయ్య వీళ్ళు మాత్రమే ప్రజల మనుషులు, కంఠీరవం లాంటి వ్యక్తి ప్రజల మనిషి అనేటటువంటి దృక్పథాన్ని చెప్తూ ఈ నవల అనేటటువంటిది రాయడం జరిగింది వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి నవల అనేటటువంటి పాఠ్యాంశం, ప్రజల మనిషి అనేటటువంటి నవల యొక్క పరిచయం. సో మీకు ఏ డౌట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.